ఏసీ సర్క్యూట్. ఏసీ అంటే ఏంటిది నాన్న? ఆల్టర్నేటివ్ సర్క్యూట్స్. ఆల్టర్నేటింగ్ ఈ కరెంటుతో ఉన్నటువంటి సర్క్యూట్స్ని ఏసీ సర్క్యూట్స్ అంటాం. ఈ ఏసీ సర్క్యూట్స్ అన్నీ కూడా ఏ ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేస్తాయి? ఈ సర్క్యూట్స్ అన్నీ కూడా 50 హెర్ట్జుల నుండి 60 హెర్ట్జుల ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేస్తాయి. మనలాంటి ఇండియా లాంటి దేశాల్లో అయితే 50 హెర్ట్జులు, జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, స్విట్జర్లాండ్ వాటిలో అయితే 60 హెర్ట్జెస్. మరి ఎలా కనుక్కోవాలి సార్ అంటే, మనం కొన్ని ఎక్విప్మెంట్స్ కొంటాం, టీవీ కానీ వీసీఆర్ కానీ సంథింగ్ కొన్ని ఎక్విప్మెంట్స్ కొంటాం, దాని మీద ఫ్రీక్వెన్సీ ఆ దేశాన్ని ఉంటుంది. చైనా పీసులు ఎందుకు ఇండియాలో తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటే ఇది 60 హెర్ట్జెస్లో పనిచేస్తుంది. నెంబర్ 2, ఆల్టర్నేటింగ్ కరెంట్లో ప్రధానమైనది ఏంటిది మిత్రమా అంటే ఫ్రీక్వెన్సీ. అంటే మనిషి బతికున్నాడా చచ్చిపోయిందా అని చెప్పాలంటే వానికి గుండె పనిచేస్తుందో లేదో తెలపడం ఎంత ముఖ్యమో, ఫ్రీక్వెన్సీ అనేది అది ఏసీనా డీసీనా అని కనుక్కోవడానికి ఫ్రీక్వెన్సీ సహకరిస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఒక ఏసీ వేవ్ని ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ రొటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఎప్పుడైతే 360 డిగ్రీస్ రొటేట్ చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో ఆ సందర్భంలో ఒకవైపు పాజిటివ్, రెండో వైపు నెగిటివ్, మరొక వైపు పాజిటివ్, మరొక వైపు నెగిటివ్. అంటే మరి ఎలా డిఫైన్ చేయాలి? ఒక ఏసీ సైకిల్ ప్రధానంగా అది వెళ్ళేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని ఒక సెకను కాలములో ఒక బిందువుని దాటడానికి చేసే వలయాల సంఖ్యని ఫ్రీక్వెన్సీగా అంటారు. అందుకే ఫ్రీక్వెన్సీకి సరైన డెఫినేషన్ ఏంటిది నాన్న అంటే సిపిఎస్. 2018 ఎన్పిడిసిఎల్లో అడిగినటువంటి బిట్టిది. పౌనపున్యం అంటే ఏమిటి? ఒక సెకను కాలములో ఒక బిందువును దాటడానికి చేసే వలయం, ఇక్కడ దాకా వచ్చింది, ఈ నుంచి ఏంటిది ఒక వలయమే కదా, వలయాల సంఖ్యని మనం సిపిఎస్ అంటాం. ఈ సిపిఎస్లో ప్రధానంగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత మిత్రమా అంటే ఏసీలో 50 సిపిఎస్ అని కూడా రాస్తాం. 50 సిపిఎస్. ఇటువంటి ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ ఈజ్ ఈక్వల్ n × p/120 అని మనం జనరేటర్లో రాస్తాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/t అని రాస్తాం. ది రెసిప్రోకల్ ఫినామినా ఆఫ్ టైమ్ ఆఫ్ పీరియడ్, ఆవర్తన కాలము యొక్క విలోమ విలువని పౌనపున్యము అంటారు. ది రెసిప్రోకల్ ఫినామినా ఆఫ్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. టైం విషయానికి వచ్చేవరకు సెకండ్స్ అంటాము, ఫ్రీక్వెన్సీ విషయానికి వచ్చేవరకు హెర్ట్జెస్ అని పిలుస్తాము. అలా కాకుండా ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా ఏమిటి? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf అంటాం. ఒమేగా అంటే యాంగులార్ వెలాసిటీ, కోణీయ వేగము అని పిలుస్తారు. కోణీయ వేగం ఎందులో వస్తుంది అంటే ఒక కుమ్మరి చక్రము మీద కుండ తయారు చేసేటప్పుడు గుండ్రంగా తిరుగుతుంది. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు దస్తీ బిస్తీ అని ఆడుతూ ఉంటారు పిల్లలు, ఇటు అటు ఇటు బెండ్ అయ్యి చుట్టూ ఎంతసేపు ఎవరు ఓడిపోతే వాళ్ళు, కింద పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టుగా, అది యాంగులార్ వెలాసిటీ. గోడ గడియారము తిరిగేది యాంగులార్ వెలాసిటీ. అర్థమైందా? యాంగులార్ వెలాసిటీ దేనికి ఉంటుంది?
సైకిల్స్కి ఉంటుంది. సైకిల్ అంటే తొక్కే సైకిల్ కాదు, వలయాలకు ఉంటుంది. ఇటువంటి యాంగులార్ వెలాసిటీ ఒమేగా ఈక్వల్స్ ఎంత నాన్న 2πf పిలుస్తారు. మరి ఎఫ్ అంటే ఏంటి సార్? ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న ω/2π. ω/2π. ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా. దీన్ని వాడు బిట్ అడుగుతాడు. ఏమడుగుతాడు సార్? యాంగులార్ వెలాసిటీ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరిగితే యాంగులార్ వెలాసిటీ పెరుగుతుంది. యాంగులార్ వెలాసిటీ అంటే భ్రమణము, దాన్నే రెజల్యూషన్ పర్ మినిట్ అంటాము. మనం పిలిచేదాన్నే ఆర్పిఎం అంటాం. ఏమంటాం? ఆర్పిఎం అంటాం. అంటే ఇక్కడ చూడు, ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ ఇంటూ పి. ఎన్ అంటే రొటేట్స్ స్పీడ్, రొటేటింగ్ స్పీడ్. పి అంటే పోల్స్. జనరేటర్లో చెప్పాను, డీసీలో చెప్పాను, ఏసీలో చెప్పాను. అంటే నీకు స్పీడ్ పెరిగితే, యాంగులర్ వెలాసిటీ పెరిగితే ఫ్రీక్వెన్సీ ఏమైంది నాన్న? పెరిగింది. పోల్స్ సంఖ్య పెరిగితే ఫ్రీక్వెన్సీ ఏమైంది నాన్న? పెరిగింది. బట్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. యాంగులర్ వెలాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. స్పీడ్ పెరగాలంటే పోల్స్ తగ్గాలి, స్పీడ్ తగ్గాలంటే పోల్స్ పెరగాలి. ఇది దేనికి సంబంధించింది? ఏసీ ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. మీరు ఏ పుస్తకంలోనైనా చూడండి, నార్మల్గా ఇట్లా కనిపిస్తాయి, కానీ కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించుకోవాలి. వాట్ ఈజ్ ఒమేగా? డబ్ల్యూని ఏమని పిలవాలి? ఒమేగా. ఒమేగా ఈక్వల్స్ టు 2πf. ఒమేగా ఈక్వల్స్ టు 2πf. ఎలా ఇస్తాడని నేను తర్వాత క్వశ్చన్స్లో చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ వినండి. అంటే 2 ఇంటూ 3.14 ఇంటూ ఎఫ్ అంటే 50 కదా మన ఇండియాలో. అంటే 100 ఇంటూ 3.14 అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నాన్న? 2. ఈ 2 డిజిట్స్కి 2 సున్నాలు పోతే ఎంత వస్తుంది నాన్న? 314 వాల్యూ వస్తుంది. ఒమేగా ఈక్వల్స్ టు 2πf అంటే 2 ఇంటూ 3.14 ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది నాన్న? నీకు ఇక్కడ 628 వస్తుంది. అర్థమైంది? అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ పెరిగితే వెలాసిటీ ఏమైంది? పెరుగుతుంది. అవునా కదా? మరి నేను అదే విషయం చెప్పాను. ఫ్రీక్వెన్సీ పెరిగితే వెలాసిటీ పెరుగుతుంది, వెలాసిటీ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఎనీ డౌట్స్? వాడు ఎట్టిస్తాడు తెలుసా? ఎగ్జామ్ విషయానికి వస్తే V ఈజ్ ఈక్వల్డ్ Vmax sin ωt అనే ఈ సూత్రం ఉంటుంది. వోల్టేజ్ యొక్క గరిష్ట సూత్రం I ఈక్వల్స్ Imax sin ωt అంటాం. వీడు దీన్ని ఎట్టిస్తాడు చూడండి. V ఈజ్ ఈక్వల్ 700 sin 314t అని రాస్తాడు. ఇక మనం అక్కడ తలకాయ పట్టుకొని కూర్చుంటాం. అర్థమైందా? ఇక్కడ అసలు ఇందులో ఉన్న మతలబ్ ఏంటి? గరిష్ట వోల్టేజ్ ఎంత అంటాడు. ఇప్పుడు ఇందులో 700 అనేది ఈ Vmaxకి సమానం, ఈ సైన్కు సమానం, టీకి సమానం. పోయినాయా? ఏం మిగిలింది ఇప్పుడు? గరిష్ట వోల్టేజ్ ఎంత అంటే 700 అని రాసేయాలి, కథం అయిపోతుంది. ఒమేగా విలువ ఎంత? 314. ఫ్రీక్వెన్సీ ఎంత అంటాడు. మరి ఎంత? 2πf కదా. 2 ఇంటూ 3.14 ఇంటూ 50 వేస్తే నీకు ఇక్కడ ఎంత వస్తుంది? 314 వస్తుంది. ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు ఎంత? ఇది 100 కదా. 100 ఇంటూ 3.14 అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు పోవాలి? 2 డిజిట్లు పోవాలి. 2 డిజిట్లు ఇది పోతే పాయింట్ పోతుంది. ఎంత మిగిలింది? 314 ఈక్వల్స్ టు 314 అంటే ఫ్రీక్వెన్సీ ఎంత నాన్న? 50 హెర్ట్జ్లు. అదే అంటే దీన్ని బట్టి వాడు ఇంకా అడుగుతాడు. ఆవర్తన కాలము కనుక్కోమంటాడు. ఇప్పుడు చెప్పిందే ఆవర్తన కాలం అంటే ఏంటి? ఇక్కడ టీ కదా. టీ ఈక్వల్స్ టు 1/f. 1/f అంటే ఎంత? 1/50. 1/50 అంటే ఎంత నాన్న? 0.02. 0.02 సెకండ్స్. ఇది క్వశ్చన్ ఇట్లా వస్తుంది. క్వశ్చన్ అంతే. అంటే ఇవే క్వశ్చన్ ఇట్లే అడుగుతాడు వాడు ఎగ్జామ్లో.
కష్టమా? కష్టమా? ఏమీ కష్టం లేదు. జాగ్రత్తగా వింటే అదే పెద్దది. అర్థమైందా? అంటే వి ఈక్వస్ట్ ఐ ఈక్వస్ట్ ఇలా రాస్తూ ఉంటాడు. అసలు వి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి సార్ అంటే ఏమీ లేదు. ఇలా ఏసీ వేవ్ రాశాను కదా. ఇక్కడ గరిష్టంగా చేస్తున్న ఎత్తు, గరిష్ట ఎత్తు బాబు సరేనా, ఎక్స్కర్షన్ పోతానా, మ్యాక్సిమం అందరు తీసుకురండి పైసలు అంటాం. ఎవరైనా ఎంతైనా ఇవ్వచ్చు అని అంటాం. ఎంత ఇవ్వచ్చు బాబు అంటే సార్ నేను ఒక 50 ఇస్తా. నువ్వెంత ఇవ్వచ్చు సార్? నేను మా డాడీ బాగా ఉన్నాడు 10,000 ఇస్తా సార్ అంటాడు. అంటే వాడి మ్యాక్సిమం వాల్యూ ఎంత? 10,000. అంటే ఏసీలో గరిష్ట విలువ ఎంత? ఇక్కడ విమాక్స్. విమాక్స్ ఎంత నానా? 700. ఇక్కడ రాసిందే 700. ఐ రాస్తే ఐమాక్స్, వి రాస్తే విమాక్స్. ఇలా ఏసీ వేవ్ని మనం ఒకసారి చూసినప్పుడు ఆ ఏసీ వేవ్ అనేది ప్రధానంగా ఇలా ఉంటుంది, స్క్వేర్ ఫామ్. స్క్వేర్ అంటే ఎలా ఉంది చూడు, వీటిలో లేదు. స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్, చతురస్రాకృతి. ఇదేంటిది? రంపపు పనులు ఇట్లా వంకలు తిరిగి ఉంటాయి కొంచెం, సాటూత్. ఇదేంటిది? ట్రైపోడల్ వేవ్. ఇదేంటిది? ట్రయాంగులర్ వేవ్. ఇదే నార్మల్ ఏసీ వాల్యూ. ఇది నార్మల్ ఏసీ వాల్యూ. ఇది అంటే ఏసీ అనేది ఏ తరంగం రూపంలోనైనా ఉండొచ్చు. ఇలా తరంగాలు ఉండడానికి గల కారణం ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఉయ్యాల తెలుసా? మీరు 10th సింపుల్ పెండలం అని చదివారా? ఒక దారానికి ఒక లఘులోలకాన్ని కట్టి ఊపుతూ ఉంటారు. అర్థమైందా? అందుకే మన హృదయ స్పందన కూడా లబ్ డబ్. మనకెప్పుడు కూడా గమనించండి, ఉయ్యాలలు ఉంటాయి. ఉయ్యాలను ఎందుకు ఇష్టపడతారు పిల్లలు అని అంటే, వాళ్ళు అప్పుడు హార్ట్ బీట్ అప్పుడప్పుడే జనరేట్ అయ్యే టైంలో కూడా ఆ ఉయ్యాలను ఊపడం వల్ల ఆ బ్లడ్ యొక్క గ్రావిటీ అనేది ఇట్లా పైకి కిందికి పోవడం వల్ల ఏడ్చే పిల్లాడు ఏం చేస్తాడు? వాడు నిద్రపోతూ ఉంటాడు. అంటే దీస్ ఆర్ ఆల్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినవి. ఉచ్ఛ్వాస నిశ్వాస ఫ్రీక్వెన్సీ. మన జీవితాలు కూడా ఒకసారి ఓడిపోతే మళ్ళీ తర్వాత ఎదగచ్చు, మళ్ళీ ఒకసారి పడితే ఎదగచ్చు. ఏసీ వేవులు ఎక్కువ ఉండాలి. చూడు, ఎంత కింద పడ్డదో అంత పైకి ఎదుగుతుంది. ఎంత కింద పడితే అంత పైకి వచ్చింది. ఏసీ వేవ్కు ఉన్నటువంటి వేవ్ తరంగం లెక్క మనం అందరం బతకాలి. ఏదో చిన్న చిన్న దెబ్బలు తాకంగానే మనం అందరం నిరుత్సాహపడతాం. అర్థమైందా? ఆడవాడు 3 సార్లు రాశాడట సివిల్స్, 4వ అటెంప్ట్కి కొట్టాడట. దేనికైనా కావాల్సింది ఏంటిది? పేషెన్సీ. పేషెన్సీ అంటే ఎటువంటిది తెలుసా? రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉండి ట్రైన్ ఎంతసేపటికి వస్తుంది అని మనం ఎదురు చూస్తామే, ఆ మధ్యలో ఎప్పటికైనా 2 గంటలైనా ఇగస్తుంది కావచ్చు అని చూస్తాం. కానీ చదువు మాత్రం చదవలేము. వస్తుందట, రాదట. అర్థమైందా? జీవితాలు కూడా ఏసీ తరంగం లాంటివే అని చెప్పొచ్చు. మనం వాడే కరెంటు ఏసీ. డీసీ లెక్కుంటే చచ్చిపోయినట్టే. అవునా కదా? ఆసుపత్రిలో పూట పేషెంట్ చూపిస్తారు, ఇట్లా పైకి కిందికి చూపిస్తే వీడు పని చేస్తుంది అనుకుంటారు. వాడు పని చేస్తలేడు, డ్రర్ ఇట్లా గీత పోతూ ఉంటుంది, పైన గీత చక్కగా పోతే కథ వాడు అయిపోయినట్టే. డీసీ లెక్క ఉండొద్దు, డైరెక్ట్గా ఉండొద్దు. మనం మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా ముఖం మీద మాట్లాడద్దు. నీ ముఖం నాకు నచ్చలేదు అన్నాం అనుకో, వాడు బాధపడతాడు. అవునా కదా? నచ్చలేదు, నీ ముఖం చాలా బాగుంది కానీ ఒకసారి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది అంటే ఏమైంది? అబ్బో సరే, ఇది పాజిటివ్. అంటే ఒక ఇండైరెక్ట్గా చెప్పడం. ఏసీ తరంగం లెక్కనే బతకాలి అని చెప్తూ ఉంటాను. అందుకే అర్థమైందని చెప్పింది. ఇది చిన్న కాన్సెప్ట్, అయిపోలే. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు బూస్టింగ్ వస్తూ ఉంటుంది. కొంచెం ఐడియా అనేది రావాలి, లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎనీ డౌట్స్?